వీకెండ్ కి సరదాగా మా స్టాఫ్ అందరం కలిసి డిన్నర్ ప్లాన్ చేస్తున్నాం. స్పాన్సర్ అయితే నరేష్ అన్న అని మా సీనియర్ అన్ననే అన్ని తీసుకొచ్చిండు. మా ఫ్రెండ్ కూడా బ్యాచిలర్ అన్నమాట. వాడి రూమ్ లోనే వంటలు చేద్దామని అందరం కలిసి రూమ్ కి వెళ్ళిపోయినాం. 4 kgs చికెన్, 2 kgs బాస్మతి రైస్, కూల్ డ్రింక్స్, డిజర్ట్స్ కి ఐస్ క్రీమ్స్. మెన్యూ ఏంటంటే బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై విత్ రుమాలి రోటీ, రైతా, కూల్ డ్రింక్స్, స్ప్రైట్, థమ్స్ అప్, ఏదో బిందు ఫిజ్ అంట, అది కొత్తగా వింటున్నా, అది ఇంకా చాకోబార్ ఐస్ క్రీమ్స్. ఇదే ప్లాన్ ఎక్కడికన్నా బయట హోటల్ కి వెళ్ళి తింటే ఖచ్చితంగా 10,000 బిల్ వేస్తుండే. 3,000 మొత్తం కథోడి పిచ్చేసినాం. నిజం చెప్పాలంటే మేము కొలీగ్స్ లాగా అస్సలు ఉండము, ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాము. డ్యూటీలో ఉన్నప్పుడు ఎట్లున్నా సరే బయటకు వస్తే మాత్రం ఒక అన్నదమ్ముల్లాగా అయిపోతాం. జాబ్ అందరూ చేస్తారు, కానీ ఇలాంటి కొలీగ్స్ ఉండడం నా అదృష్టం. మా అందరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటది. అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కలిసి వంట చేసుకొని అందరం కలిసి తింటుంటే మస్తు అనిపిస్తుంది. ఆ ఫీలింగే వేరు. వంటలన్నీ చేసుకున్నాం గానీ రుమాలి రోటీ ఒక్కటి బయట నుంచి తెప్పించినాం. మాకు చెయ్యడం రాదు అండ్ మనకు అంత టైం కూడా లేదు. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.